హలో అండి. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ టిప్‌తో మీ ముందుకొచ్చాను. కుంకుడుగాయలు ఏంటా కుంకుడుగాయలు అనుకుంటున్నారా? ఈ కుంకుడుగాయలని యూజ్ చేసి ఇలా రసాన్ని తీసి పెట్టేసుకున్నానండి. వాటితో పట్టు చీరలు గానీ, కాస్ట్లీ డ్రెసెస్ కానీ ఎలా వాష్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇదివరకు బయట డ్రై వాష్‌కి ఇచ్చేదానండి. వాళ్ళకి డ్రై వాష్‌కి ఇచ్చిన తర్వాత చూసారా మీకు ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చి కుప్పడం పట్టు. ఇదేంటంటే డ్రై వాష్‌కి ఇచ్చాను. నేను వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేసాను. తెచ్చిన తర్వాత నేను అప్పుడు చెక్ చేసుకోలేదు. తర్వాత ఏదో ఫంక్షన్‌కి వెళ్తూ కట్టుకుందామని చూస్తే ఆ విధంగా మరకలన్నీ అంటించేస్తున్నారనమాట. సో, అప్పటినుంచి ఇంక బయట ఎక్కడా ఇవ్వబుద్ధి కాలేదు నాకు. సో, మనమే ఇంట్లో వాష్ చేసుకుందాం అని అప్పటినుంచి యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను క్లినిక్ ప్లస్ షాంపూతో యూజ్ చేసేదాన్నండి బట్టలు. కానీ తర్వాత నా కజిన్ ఒకళ్ళు చెప్పారు కుంకుడుగాయలతో ట్రై చేయమని. సో, అప్పటినుంచి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఇదే విధంగా ట్రై చేస్తున్నాననమాట. మీకు ఈ వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నారు. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంచెం వాటర్ తీసుకోండి. బకెట్‌లోకి విడివిడిగా తీసుకోండి. అంటే మనం ఎన్ని జతల బట్టలు తీసుకుంటే అన్ని బకెట్స్ వాటర్ అన్నట్టుగా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే కలర్ ఊరుతదేమో అనేసనని చెప్పి. కలర్ ఊరకుండా పోతే మీరు ఒకే దాంట్లో నానబెట్టుకున్నా పర్లేదు. సో, ఇక్కడైతే నేను కల్లుప్పు వేసుకున్నాను. 100% కల్లుప్పే వేయండి. సాల్ట్ వేసుకోవద్దు. కల్లుప్పు కరిగిన తర్వాత దాంట్లో కుంకుడుగాయ రసం ఇందాక ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా! ఆ కుంకుడుగాయ రసం వేసేసి ఈ బట్టలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ విడివిడిగా నానబెట్టుకోండి. అంటే కొంతమంది కలర్ ఊరే ఉంటాయి, కొన్ని ఊరని ఉంటాయి కదండీ. సో, కలర్ ఊరేవైతే మాత్రం విడివిడిగా నానబెట్టుకోండి. ఊరవు 100% అనుకుంటేనే కలిపి నానబెట్టేసుకోండి. జస్ట్ 5-10 మినిట్స్ ఉంటే చాలండి. తరువాత ఈ కుంకుడు రసమే ఇంకొంచెం ఒక మగ్‌లోకి తీసి పెట్టుకొని దాంతోనే చేత్తో వాష్ చేసేసుకోండి. 100% ఎలాంటివైనా పక్కాగా పోతాయండి. అందులో డౌట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు వైట్ డ్రెస్‌లో వచ్చేసి బొట్టు ఆడిందండి. బొట్టు పెట్టుకుంటుంటే అది ఒక డ్రాప్ దాని మీద పడింది. అది కూడా చూడండి. మనం జస్ట్ కుంకుడు నీళ్ళతోనే జస్ట్ మామూలు బట్టలు ఉతికే బ్రష్ కూడా ఏం కాదండి. టూత్ బ్రష్ కూడా కాదు. అలా అని పాల పీకలు క్లీన్ చేసుకునే బ్రష్ ఉంటది కదా! దాంతో జస్ట్ ఊరకలా అనేటప్పటికి అది మొత్తం వచ్చేసింది. అంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత వాటిని నీళ్ళల్లో 2 సార్లు మామూలు బట్టలు ఉతుక్కున్నట్టే 2 సార్లు జాడిచ్చేసుకొని ఆ వాటర్ అంతా ఒడిచేసిన తర్వాత నీడలోనే ఆరేసుకోండి. 100% ఎండలో అయితే వేయొద్దు. నీడలో ఆరేసుకున్న తర్వాత మీరు వాటిని ఆరిపోయిన తర్వాత తీసుకొనొచ్చి నేనైతే బయట ఐరన్‌కి ఏమి ఇవ్వను కాబట్టి ఇంట్లోనే స్టీమ్ ఐరన్ చేసుకుంటాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టానండి. నేను ఐరన్ ఎలా కొన్నాను, ఎంత కొన్నానని. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇంకా స్టీమ్ ఐరన్ చేసేసుకొని దాన్ని ఇంట్లోనే పెట్టేసుకుంటానండి. మీకు దీనివల్ల బట్టల్లో షైనింగ్ కానీ, ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వడం కానీ ఎటువంటిది ఉండదు. ఒకళ్ళు కామెంట్ చేశారండి కరెంట్ బిల్ ఎంతొస్తుందని. మనం 2 అవర్స్ యూజ్ చేస్తే 1 యూనిట్ పవర్ కాలుతుందండి. ఇంకా అంతకు మించి అయితే నాకేం పెద్ద పవర్ కన్సంప్షన్ అని నాకేం అనిపించలేదు. ఇది మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.